హలో అండి, ఇవాళ పప్పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పు, టమోటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకున్నానండి. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత చల్లారాక దీన్ని బాగా మ్యాష్ చేసుకొని అందులోనే తగినంత ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి. నేను షుగర్ వేసుకున్నాను, మీ దగ్గర బెల్లం ఉంటే యాడ్ చేసుకోండి. దీని తర్వాత చింతపండుని బాగా చిక్కగా పిసికి పులుపుకి తగినంత, మీరు ఎంత పులుపు తింటారో అంత పులుపు కొంచెం పప్పులుసులో వేసుకొని బాగా తెల్ల కాగనివ్వండి. దీన్ని పక్కన పెట్టేసుకొని అందులో కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఉంచుకున్నాక ఇప్పుడు పోపు వేద్దామండి. పోపు కోసం అయితే నేను మెంతులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ ముక్కలు తీసుకొని బాగా వేయించానండి. ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసి నేను కొంచెం ఇంగువ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం ఎర్రకారం వేసుకోవాలండి. దీనివల్ల పప్పులకి చాలా కలర్ వస్తుంది. అంతేనండి, మూత పెట్టేసి